ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ చంద్రబాబుకు ప్రమాదం, హెలికాప్టర్లో సమస్య అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవచ్చు. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు అరకు నుంచి వెనక్కి వెళ్ళిందనమాట. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ లో నుంచి హెలికాప్టర్లో అరకు బయలుదేరారు చంద్రబాబు. పైలట్ ఏటీసీ సిబ్బందికి సమన్వయం కుదరలేదు. అంటే పైలట్ ఏటీసీ సిబ్బందికి సమన్వయం కుదరలేదు. విశాఖ ఎయిర్పోర్ట్ కు అరకు సమీపం నుంచి వెనక్కి తిరిగింది హెలికాప్టర్. ఏటీసీ నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళినట్లు ఏటీసీ అనగా గుర్తించింది. దీంతో విశాఖ వచ్చి మళ్ళీ తిరిగి నిర్దేశించిన మార్గంలో అరకు బయలుదేరింది హెలికాప్టర్. చంద్రబాబు కదిలిరాని కార్యక్రమానికి హాజరయ్యేందుకు అరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బొబ్బిల తర్వాత కదిలిరా కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రలో ఇది రెండో బహిరంగ సభ. ఇక బహిరంగ సభ వేదిక వద్ద స్టేజ్లు పనులు, పార్కింగ్, హెలిప్యాడ్లు కావచ్చు, సిట్టింగ్ తదితర పనులు టీడీపీ నేత కిడారి శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ వారి రామారావు ఇతర నేతలు పరిశీలించారు. అరకు డుబ్బిరిండగూడ మండలానికి చెందిన టీడీపీ నాయకులు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిమగ్నమయ్యారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఏసీఆర్ పోలీసులు ఆ ప్రాంతం పూర్తిగా భద్రతా వలయం తీసుకొచ్చారు. పాడేరు అదనపు ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు అయితే నిర్వహించడం కనిపించడం. మొత్తం మీద అయితే రావాల్సినటువంటి మార్గం కాకుండా వేరే మార్గం వెళ్ళడంతో మళ్ళీ తిరిగి వెళ్ళి అనుకున్న మార్గంలో ఏటీసీ గుర్తించి, ఎందుకంటే మావోయిస్టు ప్రాంతాలు కాబట్టి దీనిపైన బాంబు స్క్వాడ్, ఫిట్టింగ్ గార్డులు అందరూ కూడా భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం అయితే లేదు. చాలా ప్రమాదం అయితే తప్పిందంటున్నారు. ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్